పిల్లలను కళ్ళతేర్చి ఉసురు తీసుకుని అప్పులు తీర్చలేక భార్య ఇద్దరు కుమారులను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణం. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చిన తల్లి ఆత్మహత్య. అండ్ హైదరాబాద్ గాజుల రామారం పటాన్ చెరువులో విషాద ఛాయలు. సో హైదరాబాద్ గాజుల రామారం ఒక ఘటన జరిగింది, ఇంకోటి పటాన్ చెరువులో ఇంకో ఘటన జరిగింది. 2 ఘటనలో 8 మంది దుర్మరణం. సో డీటెయిల్ గా వస్తే అప్పుల బాధతో ఒక భర్త, కుటుంబ కలహాలతో ఒక భార్య తమ పిల్లలు ఉసురు తీసి తాము బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాజధాని హైదరాబాద్ లోని జరిగిన ఈ విషాద ఘటనల్లో మొత్తం 8 మంది మరణించారు. ఆన్లైన్ గేమ్స్ కు బానిసైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారీగా అప్పులు చేసి వాటిని తీర్చే మార్గం కనిపించక ఇద్దరు పిల్లలకు అండ్ భార్యను హతమార్చి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో ఘటనలో ఇంట్లో గొడవల కారణంగా ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రెడ్డి కాలనీకి చెందిన ఇప్ప వెంకటేష్, అతని వయసు 40 సంవత్సరాలు. సో అదే ప్రాంతానికి చెందిన హర్షిని 2012లో వివాహమైంది అండ్ కుబ్దుల్లాపూర్ లో గాజుల రామారంలో ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు అండ్ రిషికాంత్ అండ్ వివాహిత్. సో వెంకటేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన అతడు లోన్ యాప్లు స్నేహితులతో తెలిసిన వారి వద్ద అవసరాలు ఉన్నాయంటూ అప్పులు చేశాడు. ఈ విషయం అతడి తల్లిదండ్రులు తెలియడంతో గతంలో 12 లక్షలు ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. వెంకటేష్ లోన్ యాప్లు స్నేహితుల వద్ద దాదాపు 25 లక్షల వరకు అప్పు చేశాడు. సో వాటిని తీర్చాలని ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య శరణమని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని భార్య హర్షినికి కూడా చెప్పి ఆమెను ఒప్పించాడు. సో సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి సో ఫస్ట్ వైఫ్ ని కూడా ఒప్పించిండంట. వైఫ్ ని కూడా ఒప్పించి సో దాంతో ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకున్నారు. శనివారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ముందుగా ఇద్దరు చిన్నారులకు ముఖంపై దిండుతో అదిమి ఊపిరి రాకుండా చేసి హతమార్చాడు. తర్వాత భార్యను కూడా ఊపిరి ఆడకుండా చేశాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక సెల్ఫీ వీడియో తీసుకొని చీరతో ఫ్యాన్ కు ఊరేసుకొని తను చాలించాడు. వెంకటేష్ ఆత్మహత్యకు ముందు తన తండ్రికి అర్ధరాత్రి 1:30 వాట్సాప్ లో ఓ సందేశం పంపించాడు. అందులో అపార్ట్మెంట్ కాపలదారులు పక్కనే ఉండే మరో వ్యక్తి ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఇక చూడొచ్చు మనం పిల్లలు రిషికాంత్ వివాహంతో వెంకటేష్ హర్షిని. సో ఈ విధంగా సో బెట్టింగ్ యాప్లు కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. చాలా మంది అంటే కొన్ని బయటకు వస్తున్న ఘటనలు కొన్ని అయితే ఇంకా బయటికి రాని ఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో ప్రభుత్వం కూడా వీటిపైన కన్ను పెట్టాలి ఎలాగైనా సరే. అంటే ఈ బెట్టింగ్ యాప్లు ఇంతగానం లోన్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇంతగానం చేస్తున్న దానికి సో గవర్నమెంట్ కూడా దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలి అండ్ బ్రేక్ కూడా వేయాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్లతో చాలా వరకు డబ్బులు వస్తూ ఉంటాయి. సో ట్యాక్సులు, జిఎస్టీ ఇది అని చెప్పేసి చాలా వరకు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. కాబట్టి సో వీటిని అరిగెట్టే ప్రయత్నం ఎలాగూ చేయాలి. సో కాబట్టి ఎవరైనా సరే అంటే దీనిపైన ఒక అవగాహన కల్పించాలి ప్రభుత్వం. అట్లీస్ట్ అవేర్నెస్ అనే క్రియేట్ చేస్తే బెటర్ పబ్లిక్. ఎందుకంటే ఇదే కాదు, చాలా వరకు మనం ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఎక్కడ చూసినా సరే సో స్టార్టింగ్ లో బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన ప్రమోషన్లు వస్తాయి. కొంతమంది డబ్బులు ఇన్ని సంపాదించిన అన్ని సంపాదించిన అని చెప్పి చెప్తారు. కానీ వాస్తవం అందులో ఏది కూడా ఉండదు. చూసి కదా 25 లక్షలు వరకు అప్పు అంటే గతంలో ఆల్రెడీ చేస్తే 12 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చి సో కొంతవరకు రిలీఫ్ చేసినా సరే మళ్ళీ ఫస్ట్ వచ్చి 25 లక్షలు అప్పు చేసి సో తన ఇద్దరు పిల్లలు వైఫ్ ని ముగ్గురిని చంపేసి దాని తర్వాత అతను కూడా సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయిన పరిస్థితి. సో ఈ విధంగా చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ల పట్ల చాలా వరకు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి అండ్ అప్రమత్తంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది.